వచనం, 9 అధ్యాయం 6 వచనం. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారు. మాకు పని చేసుకుని బతకడానికి మాకు ఏ అధికారం లేదా? అధికారం ఉంది. మా అధికారాన్ని మేము వినియోగించుకుంటున్నాం, అధికారం ఉంది. అలాగే మేము చేస్తుంది మా కొరకు పని చేసుకుని బ్రతకడానికి అధికారం ఉంది మాకు. అలాగే ఎవడైనానో తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? సొంత ఖర్చుతోటి దండులోకి వెళ్ళి కొలువు చేస్తాడా? చేయడు కదా. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందన కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఇప్పుడు గేదెలు కాస్తున్నాడు. గేదెలు కాసేవాడికి గేదెలు కాసేవాడికి పాలు తాగే హక్కు అతనికి ఉంటుంది. అలాగే దండులో పనిచేసిన వాడికి, అలాగే ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పళ్ళు తినకుండా ఉండటానికి ఎవరికి ఇది ఉంటుంది? అలాగే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో ఇచ్చేటువంటి ఆ సంఘం ఇచ్చేటువంటి పాలు త్రాగటం అంటే వారి కష్టార్జితంలో నుంచి దశభాగమో కానుకలుగా తీసుకుంటకు నాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది, మాకు హక్కు లేదా? లేకపోతే నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? మాకు అధికారమే లేదా? బర్నబాకు కానీ మాకు కానీ ఏ అధికారం లేదా? అలాగే ఈ మాటలో లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. ఇది లోకాచారంగా నేను చెప్పట్లేదు. ఇది ద్రాక్ష తోటేసి ద్రాక్ష పళ్ళు తిన్నవాడెవడు? అలాగే దండులో కొలువు చేసి ఖర్చు పెట్టినవాడు దండు కొలువు చేయునా? దండులో కొలువు చేసినటువంటి వాడు సొంత ఖర్చు పెట్టి దండులో కొలువు చేయునా? సొంత ఖర్చు పెట్టి చేయడు కదా, వచ్చిన దాని ప్రకారం చేస్తాడు కదా. అలాగే మందన కాచి మంద పాలు త్రాకుండా ఉండడు కదా. అయినా ఇది లోకాచారంగా నేను చూపిస్తున్నాను. అయితే ధర్మశాస్త్రం కూడా వీటిని ఏం చెప్పుచున్నది? ఆయన రాస్తున్నాడు 9 అధ్యాయం 9 కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఎడ్ల గురించి విచారించి మాట చెప్తున్నాడా? కాదు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దాన్ని మేము వినియోగించుకోవచ్చు. ఎడ్ల కొరకు దేవుడు విచారించటం కాదు, తన పని కొరకు ఉన్నటువంటి వారి కొరకు చెప్తున్నటువంటి మాట. అంటే మేము సంఘం దగ్గర నుంచి కానుకలు కానీ దశమ భాగాల రూపంలో కానీ తీసుకోవచ్చు. అంతేగాని ఇక ఆటల కొరకు వీటి కొరకు అని రాయలే. ఇక్కడ పెద్ద పెద్ద సంఘాలు కడతాం, నిర్మాణాలు చేస్తాం, అవి చేస్తాం అని రాయలా. కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు. ఆహారానికి సంబంధించినంత వరకు తీసుకోవచ్చు, ఆశలు తీర్చుకోవటానికి కాదు, అవసరాలు తీర్చుకోవటానికి, అక్కరలను తప్ప తర్వాత దురాశలు నెరవేర్చుకోవటానికి కాదు. మేము తీసుకోవచ్చు అనేది మోషే రాశాడు కాబట్టి అది ఉంది అవకాశం. అయితే 9 అధ్యాయం 10 కేవలం మా కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెం త్రొక్కుచున్నవాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. ఇది కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే చెప్తున్నాడు. అయినను అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. దున్నుతున్నవాడు ఏ ఆశతో దున్నుతాడు? పంట వస్తుందని. కళ్ళెం త్రొక్కుచున్నవాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. ఎవరైనా సరే సేవ చేస్తున్న వారు వారి దగ్గర నుంచి వచ్చే దాంట్లో వారి కష్టార్జితంలో వారు ఇచ్చిన దాంట్లో తిని బ్రతకాలి అని దేవుడు నిర్ణయించిన దానికి అది మన కొరకే కదా. అది మోషే గ్రంథంలో చెప్పబడినా ఇక్కడ మన కొరకు కూడా చెబుతున్నాడు కదా దేవుడు. ఈ విధంగా సేవ చేసేవారు ఈ విధంగా బతకచ్చు కదా. దున్నువాడు ఆశ దున్నవలను, కళ్ళెం త్రొక్కువాడు ఆశతో త్రొక్కుచుండువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కవలెను. ఈ విధమైనటువంటి స్థితి ఉంది. రాబడితో మేము సంపాదించుకోవచ్చు. ఆయన విమర్శిస్తున్న వారికి ఆయన చెప్తున్నటువంటి మాట, ఈ సిస్టమ్ ఉంది, తీసుకోవచ్చు. మితిమీరింది అయితే అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టబడినటువంటి ఆ యొక్క ధనాన్ని వారేం చేశారు? అక్కర కలిగిన వారికి ఇచ్చేశారు. వీరు కూడా ఆ విధంగా చెయ్యాలి.
కానీ వీరికి తీసుకోవటమే, వీరికి తగిన విధంగా తీసుకోవచ్చు, ఇవ్వాలి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఒక సేవకుడికి ఇవ్వకూడదని ఎప్పుడు నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవకుడు అన్న వారికి ఇవ్వాలి. వారు తర్వాత వారు దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా దేవుడు తన కనికరం చొప్పున తెలియజేస్తున్నాడు. వారు దాన్ని అధికంగా చేసుకోకూడదు, భ్రష్టత్వంలో పడిపోకూడదు. ఇక్కడ భ్రష్టత్వంలో పడిపోకూడదని నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. ఆయన భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండటానికి అంటే ఈయన ఏమంటున్నాడు, తీసుకోవచ్చు కాపర్లు, కానీ వారికి నియమించబడిన దాని ప్రకారం తీసుకోవచ్చు. తీసుకున్న దాన్ని వారి దగ్గర ఉంచుకుంటే భ్రష్టత్వంలో పడిపోతారు అన్నదే పౌలు గారు చెప్తున్నాడు. ఈయన తీసుకోలేదు, భ్రష్టత్వంలో పడిపోకుండా కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే భ్రష్టత్వాన్ని ఆయన దగ్గర ఉంచుకోవాలా, ఆ ధనాన్ని, అబద్ధ ధనాన్ని ఉంచుకోవాలా. ఎందుకంటే సత్య మార్గం తొలగిపోతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 9వ అధ్యాయంలో, తప్పనిసరిగా మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, తీసుకోవద్దా అంటే తీసుకోండి, కానీ అది నిలవబెట్టుకోమాకండి. అది భ్రష్టత్వం. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, నలగగొట్టుకోండి. ప్రకటించిన తర్వాత డబ్బులు సంపాదించొద్దని ప్రకటించిన తర్వాత మరలా డబ్బులు సంపాదించారనుకో, మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అలాగే నేను వెళ్ళిపోతానని చెప్పేసి పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. మనోడికి తెలియక వాక్యం చెప్పిన తర్వాత, అయ్యా నన్ను క్షమించు, నేను చెప్పేశాను, వాక్యం చెప్పాను, నేను పాపంలో పడిపోకుండా, నేను ఆటలో పడిపోకుండా, ఈటలో పడిపోకుండా కాపాడంటున్నారు. కానీ వెనకాల నుంచి వెళ్ళిపోతున్నటువంటి సంపదను మాత్రం వెనకాల దాచుకుని, వెనకాల కోట్లు దాచుకుని ఎదరి నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగితే ఉన్న కోట్లు వదిలిపెట్టాలి. అది భ్రష్టత్వాన్ని ఆయన లేకుండా చూసుకోవటగల కారణం అది. పౌలు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ, 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చెప్పేది కేవలం ఆయన చెప్పేది ఏంటి తెలుసా, ధనము, ఒక సంఘ కాపరి ధనాన్ని తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోలేదు. అలాగే తీసుకున్న వారు కూడా ఉంచుకోవద్దు. అలాగే నేను కూడా ఏది కూడా నేను కష్టపడి నా అవసరాలకు, నా పక్క వారి అవసరాల కొరకే నేను కష్టపడ్డాను, అంతవరకే కష్టపడి ఉంచుకున్నాను, మిగతాది ఎక్కువ లేకుండా చూసుకున్నాను. భ్రష్టత్వం లేకుండా చూసుకుంటేనే నిత్యత్వంలో ఉంటాము మనం అనేది దేవుని వర్తమానం తెలియజేస్తుంది. భ్రష్టత్వాన్ని సమృద్ధిగా కూర్చుకుంటే నిత్య రాజ్యానికి వెళ్లే పరిస్థితే లేదు అనేది 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తెలియజేస్తుంది. కాబట్టి గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను, దాన్ని నలగొట్టుకుంటున్నాను, దాన్ని కొరడా తీసి కొడుతున్నాను, బెత్తం తీసి కొడుతున్నాను అని మనం గుర్తుపట్టచ్చు. ఎందువల్ల అంటే అంత విధిగా లోపరుచుకుంటున్నాడు. అంటే భ్రష్టత్వానికి లాగుతున్నటువంటి మనస్సును, హృదయాన్ని ఆయన కళ్ళెం వేసి లాగుతున్నాడు. భ్రష్టత్వంలో పడిపోకుండా చూసుకుంటున్నాడు. ఎంత ఖచ్చితంగా ఆయన తన జీవితాన్ని చూపిస్తున్నాడు అక్కడ చూడాలి మనం. కానీ లోకస్తులు ఏం చెప్తారంటే, ప్రకటించిన తర్వాత, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత ఏం ప్రకటిస్తున్నారు, ఇతరులకి ఏం ప్రకటిస్తున్నారు, ఆశీర్వాదాలు అన్ని ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతునేమో అని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చుని భ్రష్టత్వంలోనే పడుతున్నారే తప్ప, ఇంకా ధనం కావాలని అడుగుతున్నారే తప్ప నలగొట్టుకోవట్లేదు. అయ్యా నేను వాళ్ళకి ప్రకటించాను, ఆశీర్వాదాల గురించి ప్రకటించాను, ఇచ్చాను, అవి ఇస్తామని చెప్పాను, ఇప్పుడు నేను ఆ ఆశీర్వాదాలు కనుక వాళ్ళకి రాకపోతే ఎట్లాగయ్యా, నువ్వు ఇవ్వయ్యా, నువ్వు ఇవ్వు అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి వాక్యం చెప్పిన తర్వాత ప్రకటించడం అంటే, సత్య సువార్త ప్రకటించిన తర్వాత అబద్ధతనము సంపాదించుకోవద్దు. కష్టపడి మీ పొట్టను పోషించుకోవటం వరకు కావాల్సినంత వరకు సంపాదించుకుని సేవన్న చేయండి, కానీ దేవుని నామానికి అవమానం తీసుకురామాకండి. లేకపోతే తీసుకున్నా కూడా తీసుకున్న దానికి మీ అవసరాలు, మీ కడుపు నింపుకోవటానికే తప్ప మీ కోరికలు తీర్చుకోవటానికి మాత్రం చెయ్యమాకండి. ఇక్కడ వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ అధ్యాయం 27వ వచనం. అందువల్ల మీరు ఏం చేయండి అంటే, భ్రష్టత్వంలో పడిపోకుండా ఏ విధంగా నేను శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని, ఆస్తులు పెరగకుండా ఏ విధంగా శరీరాన్ని కంట్రోల్లో పెడుతున్నానో దానికి తగిన విధంగా చెబుతున్నాను. వినకపోతే బెత్తంతో కొడతాను, అవసరమైతే కొరడాతో కొడతాను, లేకపోతే పస్తున పెడతానే కానీ భ్రష్టత్వానికి లొంగిపోకుండా నా శరీరాన్ని నేను కాపాడుకుంటానని చెప్పి పౌలుగా తెలియజేస్తున్నాడు. కాబట్టి అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించుకోకుండా ఉండటం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. కానీ లోకస్తులకైనటువంటి సేవకులకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, భ్రష్టత్వము అంటే ఏదనుకుంటున్నారంటే, లోకంలో కనబడుతున్నటువంటి పెద్ద పెద్ద పాపాలు అనుకుంటున్నారు. అబద్ధ ధనమే భ్రష్టత్వము. అది ఆయన జీవితంలో రాకుండా చూసుకుంటున్నాడు. ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. అబద్ధ ధనం సంపాదించదని చెప్పిన తర్వాత ఒకవేళ ఆయన సంపాదిస్తున్నాడేమో చూసుకుంటాడు. అందుకని ఆయన ఈ కొరింథీయులకు రాసినటువంటి
మొదటి పత్రిక 9వ అధ్యాయం వివరంగా తెలియజేస్తున్నాడు.